కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి దౌలూరి దొరబాబు అటహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఆర్ఓ మరియు పెద్దాపురం ఆర్డీఓ జె సీతారామరావుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందుగా సర్వమతా ప్రార్థనలు నిర్వహించి పలు ఆలయాలను దర్శించుకొని తన ఇంటి వద్ద నుండి సామర్లకోట మీదుగా వేలాది మందితో ర్యాలీగా పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన సతీమణి కుమారులతో పాటు నియోజకవర్గ ముఖ్య నాయకులు దొరబాబు వెంట రాగా దారి పొడవునా వైసీపీ అభిమానులు ఆయనకి స్వాగతం పలకడం జరిగింది. సామర్లకోటలోని వివిధ వీధుల గుండా భారీ ర్యాలీ సాగింది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సామర్లకోట ప్రసన్నాంజనేయ నగర్లోని దొరబాబు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తన ఆనందం పంచుకున్నారు. తనపై వైసీపీ పార్టీపై అభిమానంతో తన నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 20 ఏళ్ల తన ప్రయత్నం ఈ రోజు ఫలించిందని, తన కల నిజం చేసిన తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని అన్నారు. సామర్లకోట పట్టణంలో పుట్టి ఎంత ఆంధ్ర అభిమానాలు పొంది వెనకదారి వారి దొరబాబు గారు నాయకత్వం ప్రసారంపై వస్తున్నాడయ్యా. దొరబాబు గారు నిన్ను గెలిపించే బాధ్యత మాత్రం మాదే. నిన్ను గెలిపించే దొరబారు కొద్ది బ్యాక్ చాలు సార్, చాలు సార్, చాలు సార్. ఓకే. రండి మేడం. మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఆ దేవుని ఆశీస్సులతో, ప్రజల ఆదరాభిమానంతో ఈరోజు పెద్దాపురం నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పాల్గొన్నటువంటి సామాన్య ప్రజలందరూ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిజంగా ముందుగా నా 20 సంవత్సరాల కళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ అడుగుజాడల్లో నడిచి అవినీతి లేకుండా పెద్దాపురం నియోజకవర్గాన్ని శాసనసభ్యుడిగా నెగ్గిన తర్వాత తప్పకుండా అడుగుజాడల్లో నడిచి శాసనసభ్యుని పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిపరుస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ, నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చారు అంటే దాని అర్థం వచ్చే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తున్నారు అన్నదానికి అది నిదర్శనం. ఎందుకంటే ఇది మా గొప్పతనం కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం, పరిపాలన, వివక్ష లేకుండా ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వలన ఈ రోజు నాయకులు, కార్యకర్తలే కాదు సామాన్య ప్రజానికం కూడా మేము మీతో పాటు నడుస్తామని ఈరోజు చాలా మంది రావడం, నిజంగా వాళ్ళందరూ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈరోజు నిజంగా ఒక స్థానికుడిని 40 సంవత్సరాల తర్వాత ఒక స్థానికుడికి ఈరోజు అవకాశం వచ్చిందని ఈరోజు చాలా మంది పార్టీలకు అతీతంగా ఈరోజు చాలా మంది కూడా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా 15 రోజులు 16 రోజులు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గంలో ఒక స్థానిక జెండా ఎగరేసి, వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి కొంతమందిని వాళ్ళ సొంత జిల్లాలకి, సొంత నియోజకవర్గాలకి పంపే రోజులు తొందరలో ఉన్నాయని సందర్భంగా